Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ ఎనిమీస్. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ల విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు దేవుడు ఆయన. తన బిడ్డలు వారి ప్రయాణంలో, వారి ప్రయత్నాలలో, వారి మార్గాలలో అపజయం పొందడం ఆయనకిష్టముండదు. మన చేతి వేళ్లకు పోరాటము నేర్పువాడు ఆయనే. మన పక్షమున వ్యాజ్యమాడువాడు ఆయనే. ఈ యుద్ధము యెహోవాదే. నీ పరిస్థితులలో, నీ కృంగిన వేళలో, నీవు భంగపడిన వేళలో, నీ జీవిత నౌకను గమ్యానికి చేర్చువాడు ఆయనే. కృంగిన ప్రతి పరిస్థితులలో ఆదరణకర్తగా ఆదరణ అనుగ్రహించువాడు ఆయనే. శత్రువు నీ మీద అనేక రకాలుగా దాడి చేస్తూ ఉంటాడు. నీ ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగు చేసి, ఆరోగ్యపరమైన సమస్యలు లేవనెత్తి, మనశ్శాంతి లేని పరిస్థితులను నీ మధ్యకు నడిపించి, నెమ్మది లేనటువంటి పరిస్థితులు, నిద్రలేని రాత్రులు, ఇలా అన్నీ ఉన్న ఆకలి లేని నేపథ్యం కూడా శత్రువుని మధ్యలోనికి తీసుకుని వస్తాడు. ప్రతిదినం, ప్రతి క్షణం ఈ శత్రువు చేస్తున్న దాడి మీద నువ్వు పోరాటము చేస్తూ, అలసిపోతూ, కొన్నిసార్లు విసికి వేసారిపోతున్న పరిస్థితులు కూడా ఉండి ఉండొచ్చు. ఇలాంటి పోరాటమే దేవుని సేవకుడైన దావీదు కూడా చేస్తున్నాడు. కానీ లేఖనం అంటుంది, దావీదు వెళ్ళిన చోటల్లా యెహోవా తోడుగా ఉన్నాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లెను అన్న మాట వ్రాయబడుతుంది. దానికి కారణమేమై ఉంటుందో ఆలోచన చేశావా? దావీదు భక్తి దేవునికి నచ్చింది. దావీదు ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం ఆయనకు నచ్చింది. మందిరమందు దావీదు ఉన్న విధానం ఆయనకు చాలా ఇష్టపడింది. అందుకే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడని దావీదును బట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. లేఖనం అంటుంది కదా, ఆయన యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గము వానికి బోధిస్తాడు, వాని ప్రాణము నెమ్మదిగా ఉంటది అని లేఖనం మాట్లాడుతుంది. అంత మాత్రమే కాదు సుమా, వారి సంతానం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి సంతానం భూమిని స్వతంత్రించుకుంటుందట. ఆయన నిబంధన వారికి తెలియచేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దావీదుకు శత్రువుల మీద జయమిచ్చిన దేవుడే ఈ ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతున్నాడు. మన జీవితం, మన భక్తి, మన మార్గం, మన ప్రార్థన, నీ ప్రవర్తన ఆయనకి ఇష్టమైన రీతిలో మారగలిగితే, మార్పులేని దేవుడు, మాట తప్పని దేవుడు నీ ఎడల గొప్ప కార్యములు జరిగించి దావీదుకు ఇచ్చిన రీతిలో ప్రతి విషయములో నీకు జయము అనుగ్రహించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఆ పరిస్థితి నుండి తీసి ఇశ్రాయేలుకు అధిపతిగా నియమించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు. పరిస్థితులను చూస్తూ నువ్వు చింతిస్తున్నావేమో, ఇవి ఎప్పుడు దాటిపోతాయా, వీటి నుండి విముక్తి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నావేమో. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఆయనకిష్టమైన రీతిలో నువ్వు భక్తి చేయగలిగితే, దావీదు వలె ఆయనకి ఇష్టానుసారుడైన వ్యక్తిగా నువ్వు మారగలిగితే, దావీదును ఆయన పరిస్థితిని మార్చిన దేవుడు నీ పరిస్థితి మార్చలేడా? ఆ విశ్వాసము నీకున్నట్లయితే, ఆ విశ్వాసములో నువ్వు నిలిచి ఉన్నట్లయితే, దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు సమస్తమును చేయగలడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితము మారగలదా? అవునని అంటున్నాడు దేవుడు. మార్చగలిగిన దేవుడు, సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ యుద్ధములో నీ చేతి వేళ్లకు పోరాటము నేర్పువాడు. విడువని ఎడబాయని దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు. నువ్వు ఆయనను నమ్ముకుంటే, నీ భారం ఆయన మీద వేస్తే నీ కార్యము సఫలము చేయగలిగిన దేవుడు. ఈ ఉదయకాలం నీవు భక్తి కలిగి ఆయనను ప్రార్థించుటలో విసుగకుండా, ఆయనను వెంబడించుటలో వెనుదీయకుండా, విశ్వాసముతో ఆయన హత్తుకొని నువ్వు ముందుకి కొనసాగగలిగితే, దేవుడు నీ కొరకు ఆకాశ ద్వారాలు తెరిచి పటజాలనంత విస్తారమైన దీవెనలు నీ మీద కురుంబరించబోతున్నాడు. అలాగున సిద్ధపడటానికి ప్రార్థనాపూర్వకముగా ఆయన వైపు చూద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మీరు సూటిగా మాట్లాడారు. మా అనుదిన పోరాటంలో విసికి బలహీన పడిపోతున్న మాకు నీ కృప ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. మమ్మలను ధైర్యపరిచి, మమ్మలను విడువని ఎడబాయని దేవుడని, నీకిష్టమైన రీతిలో మొదటిగా మా జీవితాలు, మా విశ్వాసం, మా ప్రార్థన, మా ప్రవర్తన మార్చుకోగలగటానికి సహాయం దయచేసి, మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకునే రీతిలో మమ్మల్ని బలపరచమని, సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.